అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నిత్యం మీ గురించి తలుస్తూ అప్పుడప్పుడు పాటలు మాటలు ఏవో నాకు తోచినవి నాకు జరిగిన సంఘటనలన్నీ చెప్తూ వచ్చాను ఇంతవరకు. ఈరోజు మా సైడ్ శ్రీకాకుళం సైడ్ ఎక్కువ చేస్తారు ఇది. అది మాటలతో చెప్తాను, మీకు ఆకారాలు చూపించను, చేసి చూపించలేను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది విషయం ఏమీ కాదండి. ఉద్దానం సైడు శ్రీకాకుళం జిల్లాలో పిండొడియాలని చేస్తారు. అది ఏంటంటే నువ్వుల నూనె తీసేయగా మిగిలిన క్రష్ వస్తుంది కదా, అది క్రష్, దాన్ని ఏమంటారు, తెలకపిండి. నువ్వులు తీసేగా వచ్చే పిండి అనమాట. ఆ పిండిని ఏం చేస్తారంటే, నువ్వులు ముందే శుభ్రం చేసుంటే తెలకపిండి ఇసుకుండదు. ఆ శుభ్రం చేయకుండా పెట్టారనుకోండి, అలాగే వేసేసారనుకోండి, ఇసుకుంటుంది. అప్పుడు దాన్ని గాలించుకొని కొంచెం శ్రమ పడాలి. గాలించి ఇసుక అవన్నీ చిన్న చిన్న రాళ్ళు అన్నీ ఉంటాయి, అవన్నీ తీసేసి అది చేయాలి. అదేం చేయాలంటే, ఇసుక లేనిదైతే పొద్దున లేదా రాత్రి నానబెట్టేసి తెల్లవారికల్లా అది బాగా నానిపోద్ది. మరీ కాకుండా మునిగినట్టు వేసుకుంటే సరిగ్గా అలాగా ఒక పువ్వులాగా మెత్తగా తయారవుతుంది. అది చూపించేదాన్ని మొన్నే చేసేసాను, నాకు అప్పుడు ఈ ఐడియా రాలే. అయితే అదేం చేయాలంటే, మనం నానబెడతాం కదా, దానికి సరిపడగా ఎండుమిరపకాయలు కసాపస్తాగాన కొంచెం వేయించి లేకపోతే ఎండబెట్టి అవి బద్దం చేయాలి. ఎండుమిరపకాయలు లేని వాళ్ళు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకుని మాత్రం వెల్లుల్లి తొక్కలతోనేనండి, వలవక్కర్లేదు. దాన్ని వాము కొంచెం మాత్రం వాము తీసుకొని బాగా ఇలా చేతితో నలిపి లేదా ఇలా చెరిగితే కాస్త దాని పైన ఇదంతా పోతుంది. అది ఉప్పు అంటే ఇప్పుడు మిరపకాయల కారం కానీ పచ్చిమిరపకాయల కారం కానీ వెల్లుల్లి ప్లస్ వాము ఇవి వేసుకుని బాగా దాన్ని కలపాలి. ముద్దలాగా అయిపోద్ది. ఎంత ముద్ద, మన చపాతీ ముద్ద కన్నా కొంచెం లూజ్ ఉంటుంది. అది చేసుకొని అరిచేతిలో ఆ ఉడియాలు పెట్టుకుని ఒక్కొక్కటి పళ్ళెంలోనో చాట్లోనో లేకపోతే బట్ట మీద వేసుకొని ఒకరోజు ఎండబెట్టాలి. మంచి ఎండ ఉంటే ఒక 2 గంటలు చాలండి. ఎక్కువ ఎండబెడితే గట్టి అయిపోయి ఎరగడం కష్టం. అదే పులపచ్చిగా అంటారు చూడండి, కొంచెం లోపల పచ్చిగా ఉన్నట్టుండి ఏది ఉంటుంది, అలా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. అలా ఎండబెట్టుకుని అవి తీసుకుని పెరుగన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ లేదు అంటే పప్పుచారుతో కానీ, ఏది కూర లేనప్పుడు మనకి గబుక్కున్న కూరలు దొరకనప్పుడు ఒక్కోసారి మనం టైం చక్కగా వండకపోయినప్పుడు పెరిగేసుకొని కానీ ఏదో చారో సాంబారో ఏదో వేసుకొని ఇవ్వండి. నేను మొన్నే చేశాను, ఇవ్వండి ఈ డబ్బాడు చేశానండి నేను. ఇవ్వండి, దీన్నే పిండొడియాలంటారు. దీన్నే ఒడు ముద్దలు కూడా చేస్తారు కొంతమంది. ఇలా చేసుకోవచ్చు. ఇలా మన పాలకోవాలాగా చేసి ఎండబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి, బాగుంటాయండి. ఇవి ఈరోజు మీకు చూపించే పిండొడియాలండి. ఇవి నేను తయారు చేసినవి, ఈ డబ్బాడు చేసి ఎండబెట్టుకొని పెట్టుకున్నవి. ఇవి బాగుంటాయండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందరు చూశారు కదా, వీలైనంత మట్టుగా చేసుకుంటే ఇది బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది వేరే చెడు కాదు కదా, నువ్వుల్లోంచి వచ్చిన పిప్పే. ఇది కొంచెం ఎంత బాగా ఇలా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను తిని కూడా చూపిస్తాను. బాగుందండి, చాలా బాగుంది. ఇలాగ అప్పుడప్పుడు ఇలాంటి మధ్య మధ్యలో చెప్తుంటే మీకు కూడా అంతసేపు పాటలు మాటలు చెప్తుంది కూడా అని అనుకోకుండా అప్పుడప్పుడు ఏవైనా ఇలాంటి కూరలు కానీ ఏవైనా నాకు తెలిసినవి ఏదైనా పిండులు కానీ పొడులు కానీ మా అమ్మాలు చేసినవి, అమ్మమ్మలు కాకపోతే నానమ్మలు చేసినవి, ఎవరో నాకు తెలిసిన పెద్దవాళ్ళు, అవన్నీ మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉందండి, చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మరి గాఢంగా ఎండబెట్టికండి, అటు ఇటు ద్వారగా ఎండబెట్టి ఒక ఎండ తగిన తర్వాత తెచ్చి ఇంట్లో ఫ్యాన్ కింద ఎండబెట్టేస్తే బాగుంటాయి. కానీ జ్వరం వచ్చిన వాళ్ళకి ఇంకా బాగుంటాయండి. పొలగా తీతి అంటే పొల్ల ఉండదు కానీ నోటికి బాగుంటుందండి. ఓకేనా? చాలా రోజుల నుండి చెప్పాలనుకుని మొన్న తయారు చేసినప్పుడు అది ఎంత వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు. నేనే చెప్పుకోవాలి, నేనే తీసుకోవాలంటే కుదరదు, నాకు చేత కాదు. కానీ అలా చేశాను. ధన్యవాదములండి మీ అందరికీ విన్నందుకు. వీలైతే చెయ్యండి, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, మీరు తిన్నట్టు భావించి నాకు చెప్పండి. ఎందుకంటే చాలామంది మా సైడ్ వాళ్ళకి తెలుసు, చాలామంది అమ్ముతారు కూడా అక్కడ. మా చిన్నప్పుడైతే 5 పైసలకి 5 ఇచ్చేవారు, ఇంత ఉండలు. ఆ తర్వాత 10 పైసలకు 2 అయినాయి.
ఆ తర్వాత మళ్ళీ నేను వాటి గురించి పెద్ద పట్టించుకోలేదు. అది విషయం. నమస్తమాంజలి విన్నందుకు మీ అందరూ చల్లగా ఉండాలని, ఆయువు ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలని, నా వీడియోలు చూస్తుండాలండి, లైక్ చేయాలండి, గంట సింబల్ కొట్టండి, నన్ను ఎప్పుడు ఇలాగే ఆదరించండి. మీ అభిమానిని నేను, నా అభిమానులు మీరు. ఓకేనా? ధన్యవాదము.